రాయదుర్గ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్లలో మీ జీవితాల మార్పులు వచ్చాయా? ఏ ప్రాజెక్ట్ అయినా అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 14-19 తెలుగుదేశం పార్టీ టైంలో నేనేమి చేశానో చెప్పడానికి నేను సిద్ధం. నువ్వేమి చేశావో చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని కోరుతున్నా. సవాలు విసురుతున్నా. తమిళలో రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టులకి నేను 12,000 కోట్లు ఖర్చు పెట్టా. జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 2,500 కోట్లు. ఈ రాయలసీమకు నీళ్లు అవసరమా లేదా అని అడుగుతున్నా. మొట్టమొదటిసారిగా కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అప్పుడే అందరి నీవా ప్రారంభించారు. ఈ రోజు నేను చెప్తున్నాను, 5 ఏళ్లలో 4,500 కోట్ల రూపాయలు ఒక్క అంద్రి నీవా పైన ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తుంగభద్ర దగ్గర నుంచి మీకు హెచ్ఎల్సీ వస్తుంది. ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ తుంగభద్ర నుంచి నీళ్లు రాకుండా హెచ్ఎల్సీ చాలా వరకు పూడిపోతే ఆధునీకరణకు నాంది పలికిన పార్టీ. స్వయంగా నేను కర్ణాటకకి వెళ్లి ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసి పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం తమ్ముళ్ళు ఇప్పుడు పనులు అవుతున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. హెచ్ఎల్సీ ఆధునీకరణ పడకేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నువ్వు రాయలసీమకు ఖర్చు పెట్టావు, హెచ్ఎల్సీ పట్టించుకో. ఇక్కడ తాగడానికి నీళ్లు లేకుండా, సాగునీరు లేకుండా రైతులు ఇబ్బందులు పడితే పరామర్శించడానికి టైం లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చూడండి, ఆ రోజు జీడిపల్లి పూర్తి చేశాం. అంతేకాకుండా గొల్లపల్లి పూర్తి చేసి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియా మోటార్ తీసుకొచ్చి ఈ రోజు ప్రపంచం మొత్తం ఇక్కడ తయారు చేసిన కార్లు పరిగెత్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ. 1-2 కాదు, 12 లక్షల కార్లు ప్రపంచమంతా తిరిగే పరిస్థితి వస్తా ఉంది. అది చూసినప్పుడు గర్వపడతాం. ఇది మా ఊర్లో కరూరు జిల్లా అనంతపూర్లో తయారు చేసిందని గర్వంగా చెప్పుకునే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాట్లాడితే ముఖ్యమంత్రి అంటాడు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందని. అడుగడుగునా నేను చేస్తే అభివృద్ధి గుర్తొస్తుంది. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మిమ్మల్ని చూస్తే విధ్వంసం గుర్తొస్తుంది. ప్రజానాయకుడు ఎప్పుడు కూడా అభివృద్ధి చేసే నాయకుడు కావాలి తప్ప కూలగొట్టేవాడు నాయకుడు కావాలన్నా తంపుళ్ళు అని అడుగుతున్నా. కొంపలు కూర్చేవాడు, కడాన కన్న తల్లికి కూడా భారమైన వ్యక్తి జన్మభూమికి భారం కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈ రాయదుర్గలో మీరు ఒకసారి చూస్తే బాగా కరువు ఎక్కువ ఉందని నేను భైరవాణి తిప్ప ప్రాజెక్టును ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదిగాని వస్తే జీడిపల్లి నుంచి భైరవాణి తిప్పకు 968 కోట్లతో పనులకు టెండర్ ఇచ్చి 12 కిలోమీటర్ల కాలువలు పూర్తి చేసి నేనే ఉండుంటే 1 సంవత్సరంలో భైరవాణి తిప్ప ప్రాజెక్టుకి నీళ్లిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి వచ్చేది. గవర్నమెంట్ పోయిన తర్వాత 1 ఇంచు పని జరిగిందా మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తి చేస్తారని నమ్మకం మీకుందా అని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇష్టానుసారంగా చేశారు. నేను అడుగుతున్నా,
వైఎస్ఆర్ దొంగలు వస్తారు రేపు మీకోసం ఓటు కోసం నిలదీయండి, చొక్కా పట్టుకోండి. ఎందుకు ప్రారంభించలేదు, ఎందుకు పని చేయలేదు, నిలదీయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు ఇంకో పక్క ఏదైతే ఉంతకల్లు ప్రాజెక్టు 4.5 కోట్లు నేను ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ ని కూడా 1180 కోట్లతో పూర్తి చేయాలని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి పనులు ప్రారంభించాం. దాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈ రోజు ఈ యొక్క రాయదుర్గ్లో జరిగే ఈ మీటింగ్ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజానీకానికి ఒకటే హామీ ఇస్తున్నా.